వినాయక చవితి. గోవు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఈ చిన్న పని చేస్తే మీకు ఆ వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, గోవు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. వినాయక చవితి రోజు మీ ఇంటి వద్దకు ఏదైనా గోవు వచ్చినా లేదా మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోవు కనిపించినా ఈ చిన్న పని చేయండి. ఈ చిన్న పని చేయటం వల్ల మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. సంవత్సరం వరకు ఆర్థిక ఇబ్బందులు అనేవే దరిచేరవు. వినాయకుడి అనుగ్రహం మీకు ఆ సంవత్సరమంతా కూడా ఉంటుంది. మీరు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా వినాయకుడు చూసుకుంటాడు. దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని, వేడుకొని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యమూ జరగదు. అంతటి దైవదేవుణ్ణి మనము కొలిచినప్పుడు చాలా పేర్లతో ఆయనను పూజిస్తాము. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు. అన్ని కార్యములకు, పూజలకు ప్రథమంగా పూజలందుకునేవాడు వినాయకుడు. వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే. భాద్రపద మాసమైన చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు ఉండడు. అంతెందుకండి, ఏ కార్యమైనా సరే సవ్యంగా జరగాలన్నా ఆయనను పూజించిన తర్వాతే. మరి అంతటి ఈ అగ్రదేవుణ్ణి పూజించేటప్పుడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోధరుడు గణపతి, ఏకదంతుడు, వక్రతుండు, మూషిక వాహనుడు, గజనానుడు, ధూమకేతువు లాంటి వివిధ రకాల పేర్లతో పూజిస్తాము. ఇవన్నీ బొజ్జ గణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు. గణపతిని వేడుకుంటే తీరని కోరిక లేదు. ఆరోగ్యము, అభయము, విజయము, సంతోషము, సంపద, ధైర్యము అన్నిటినీ ప్రసాదించే స్వామి ఈ గణపయ్య. ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవుళ్ళ ముందు కోరుకుంటారు, కానీ వినాయకుని ముందు మాత్రం గుంజీలు తీస్తాం. ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు ఆదినాయకుడు వినాయకుడు. భక్తితో గణపతిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పర్వదినాన గోవు కనిపిస్తే ఏమి చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వినాయక చవితి రోజున వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి రోజు గణపతికి ఎలాంటి పూలు సమర్పిస్తే సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం లభిస్తుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు పూజ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో పూజ పీట మీద ఒక ఆకు పచ్చ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి. సహజంగా పూజాపీఠం మీద ఎరుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రం కానీ ఏర్పాటు చేస్తారు. అయితే వినాయక చవితి రోజు పూజాపీఠం మీద ఆకుపచ్చ రంగు వస్త్రం ఏర్పాటు చేస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే గణపతిని పూజించాలని భావించేవారు వినాయక చవితి రోజు శ్వేతార్ఘ గణపతిని పూజా మందిరంలో ఉంచుకోండి. అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజా మందిరంలో పూజాపీఠ మీద ఉంచుకోవాలి. అలా వీలు కాకపోతే మట్టి గణపతికి ఒకదానికే పూజ చేసుకోవచ్చు. శ్వేతార్ఘ గణపతి కూడా ఉంటే మాత్రం మంచిది. అలాగే వినాయక చవితి రోజు గణపతికి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయాలి. గణపతికి ఎరుపు అంటే చాలా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజు గణపతి నామాలు చదివేటప్పుడు, పూజ చేసేటప్పుడు పత్రితో పాటుగా ఎర్ర పుష్పాలతో పూజ చేయాలి. ప్రత్యేకంగా ఎర్రటి మందార పూలతో కానీ ఎర్రటి గులాబీ పూలతో కానీ వినాయక చవితి రోజు గణపతికి పూజ చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే గణపతి విగ్రహానికి చామంతి పూలమాల అలంకరించండి. శ్వేతార్ఘ గణపతికి కానీ మట్టి గణపతికి కానీ లేదా గణపతి ఫోటోకు కానీ చామంతి పూలమాల అలంకరిస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు ఎర్ర గులాబీ పూలతో ఎర్ర మందార పూలతో పూజ చేయండి. కలువ పుష్పాలు దొరికితే ఒక కలువ పుష్పాన్ని అయినా సరే గణపతికి సమర్పించండి. వినాయక చవితి రోజు కలువ పువ్వు గణపతికి పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది.
అంటే వినాయకుడికి చామంతి పూల మాల వేయండి. ఎర్రటి గులాబీ పూలు లేదా మందార పూలు మరియు ఒక పద్మం పుష్పం సమర్పించండి. మీరు పెద్ద పెద్ద పూజలు చేసినా, పత్రి పూజ చేసినా కూడా ఈ పూలను సమర్పించినట్లయితే చాలా చక్కటి ఫలితం ఉంటుంది. అసలు పూజలేమీ చేయలేని వారు కూడా ఈ 2 పూలు అంటే ఎర్రటి పువ్వు, పద్మం పువ్వు స్వామివారు ముందు ఉంచి నమస్కారం చేసుకున్న అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వినాయక చవితి రోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించుకోవాలి. అప్పుడే సంవత్సరమంతా కూడా ఆటంకాలు రాకుండా ఉంటాయి. వినాయక చవితి సందర్భంగా గణపతి దగ్గర దీపారాధన చేసేటప్పుడు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. గణపతికి ఇష్టమైన అంకె 5 గనుక వెండి ప్రమిదల్లో గణపతికి ఇష్టమైన కొబ్బరి నూనె పోసి 5 జిల్లేడు వత్తులు వేసి విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. వినాయక చవితి రోజు ఎవరైతే జిల్లేడు వత్తులతో దీపం పెడతారో వారికి శత్రు బాధలు ఉండవు, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, నరఘోష నరపీడ నుండి బయటపడొచ్చు. విఘ్నాలు లేకుండా సంవత్సరం మొత్తం అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. 21 రకాల పత్రాలు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ ఎంతో విశిష్టత కలిగిన మహా ఉత్కృష్టమైన శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయటం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలను హరించి వేస్తుంది. 9 రోజుల తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు వీటిల్లో వర్షాల వల్ల నీరు కలుషితం కావటం సర్వసాధారణం. నీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఈ పత్రితో పాటు మట్టి వినాయకుడిని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయటం ఆనవాయితీ. అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిపి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కహాయిడ్ను ఆ జలంలోనికి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ 21 పత్రాలు దొరకని వారు ఈ ఒక్క ఆకును సమర్పిస్తే చాలు మీకు ఆ 21 పత్రాలతో చేసిన పూజా ఫలితం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలి. 21 పత్రాలు దొరకని వారు ఒక గరికను వినాయకుడికి వినాయక చవితి నాడు సమర్పిస్తే చాలు మీకు సర్వసంపదలు చేకూరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయకుడికి గరికను సమర్పించటం వల్ల మీకు కలిగే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంటారు. వినాయక చవితి రోజు వినాయకుడికి గరికను సమర్పిస్తే మీకు ఉన్న సర్వదోషాలు, మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. గరికకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. గరిక పోచలంటే వినాయకుడికి చాలా ఇష్టం. మీరు వినాయక చవితి రోజు 21 పత్రాలతో పూజలు చేసినా చేయకపోయినా ఈ ఒక్క గరికతో వినాయకుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు వినాయకుడిని ఎన్ని పుష్పాలతో, ఎన్ని పత్రాలతో పూజించినా గరికను మాత్రం ఖచ్చితంగా వినాయక పూజలో ఉపయోగించాలి. గరిక లేని వినాయక పూజ వ్యర్థమని పురోహితులు చెప్తూ ఉన్నారు. అసలు గరికకు ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చిందో, గరిక అంటే వినాయకుడికి ఎందుకు అంత ప్రీతికరమైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడు. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమకు వేడిని పుట్టిస్తున్నాడని, తమను ఎలాగైనా సరే కాపాడాలని వినాయకుడిని వేడుకోగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుణ్ణి అమాంతం మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలయ్యింది. అందుకు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా వినాయకుడిలో
వేడి తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు పామును గణేశుని పొట్ట చుట్టూ చుట్టాడు. అయినా వేడి తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరికపోచలతో వేడి తగ్గుతుందని చెప్పటంతో ఆ గరికను గణేశుని తలపై ఉంచారు. అంతే, వెంటనే వినాయకుడికి వేడి తగ్గిపోయింది. అప్పుడు వినాయకుడు అన్నాడు, ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా తన ఆశీర్వాదాలు ఉంటాయని, కష్ట నష్టాలు తీరుతాయని చెప్పటంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజించటం మొదలుపెట్టారు. మరి తెలుసుకున్నారు కదా గరికకు ఉన్న విశిష్టత ఏమిటో. కాబట్టి వినాయక చవితి రోజు మీరు కూడా 21 పత్రాలను సమర్పించినా సమర్పించకపోయినా 21 గరిక పోచలను వినాయకుడికి సమర్పించండి. మీకు సకల సంపదలు చేకూరతాయి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇక వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించే 21 పత్రాల పేర్ల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. మాచిపత్రం. మాచిపత్రి అనేది తెలుగు పేరు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. చామంతి ఆకుల మాదిరే ఉంటాయి. దూర్వాపత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని 2 గరికలు ఉంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. అపమార్గ పత్రం. తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు ముళ్ళు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటూ ఉంటాయి. బృహతి పత్రం. దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని 2 రకాలు ఉంటాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు, వంకాయ రంగు పూలు ఉంటాయి. తులసి పత్రం. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తులసి ఆకులను దైవార్చనలో వాడుతూ ఉంటారు. బిల్వపత్రం. మారేడు ఆకు 3 ఆకులుగా 1 ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైనదిగా చెప్తూ ఉంటారు. బదిరీపత్రం అంటే రేగు. దీనిలో రేగు, చిట్రేగు, గంగరేగు అని 3 రకాలు ఉంటాయి. పూతపత్రం. మామిడి ఆకు. ఈ ఆకును శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు. కరవీర పత్రం. దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలు ఉంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. మరువక పత్రం. దీన్ని వాడుక భాషలో ధవళం, మరువం అంటారు. ఆకులు ఎండిన మంచి సువాసన వెదజల్లుతూ ఉండటం ఈ పత్రం యొక్క ప్రత్యేకత. సెమీపత్రం. జమ్మి చెట్టు ఆకులనే సెమీపత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విష్ణుకాంత పత్రం. ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులు ఉండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. సింధువార పత్రం. సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా పిలుస్తూ ఉంటారు. అశ్వత్థ పత్రం. రావి ఆకులనే అశ్వత్థ పత్రం అని కూడా అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం సాంప్రదాయం. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమి ఫలం నైవేద్యం ఎంతో ఇష్టం. జాజి పత్రం. ఇది సన్నజాజి అనే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. అర్జున పత్రం. మద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రం అంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. దేవదారు పత్రం. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. గండలి పత్రం. దీనినే లత, దూర్వ అని కూడా అంటారు. భూమిపైన తీగ మాదిరి పాకి గడ్డి మాదిరి పెరుగుతుంది. అర్కపత్రం. జిల్లేడు ఆకులను అర్కపత్రం అంటారు. తెల్ల జిల్లేడు పేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందంటారు పెద్దలు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటూ ఉంటారు. ఒకవేళ ఈ 21 పత్రాలు మీకు దొరికినా దొరక్కపోయినా గరికను మాత్రం ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించండి. ఈ 21 పత్రాలు మీకు దొరక్కపోయినా దొరికినవి పెట్టి మిగిలిన ప్లేస్లో గరిక పోచలను ఉంచండి. ఈ పత్రాలు పెట్టినా పెట్టకపోయినా 21 గరిక పోచలను పెట్టినట్లయితే ఈ 21 పత్రాలు పెట్టిన ఫలితం మీకు కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించండి ఈ పత్రాలను, అలాగే గరికను. ఆయన అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అష్టమంగళకర ద్రవ్యములలో గోవు ఒకటి. ఒకసారి పార్వతీమాత కైలాసమున పరమశివుణ్ణి భక్తితో పూజించి
తెలియక చేసే పాపముల నుండి విముక్తి కలిగించే మార్గమేదైనా ఉంటే చెప్పమని కోరగా, దయార్థ హృదయుడైనటువంటి పరమశివుడు గోవులలో సమస్త దేవతలు ఉన్నారని, అటువంటి గోవును పూజిస్తే సమస్త పాపముల నుండి విముక్తి కలుగుతుందని పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణములలో ఉంది. భారతీయులు గోవును భక్తితో పూజిస్తారు. శుభాన్ని ఆశిస్తూ గోమాత వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. గోవులున్న ఇల్లు, గ్రామము, రాష్ట్రము, దేశం సకల సౌభాగ్యాలతో విలజిల్లుతూ ఉంటుంది. పితృవిధులలో, శ్రాద్ధాలలో సక్రమంగా విధి విధానంగా చేసే అవకాశం లేనివారు ఆకుకూరలు, పండ్లు ఆవుకు సమర్పిస్తూ పితృదేవతలను స్మరిస్తే చాలు, పితృలు తమ లోకాలను పొందుతారు. పితృ రుణం తీర్చుకున్న పుణ్యఫలం లభిస్తుంది. సక్రమంగా శ్రాద్ధాలు చేసినా సరే ఈ విధంగా ఆవుకు గోగ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ వినాయక చవితి రోజున మీకు గోవు కనిపిస్తే ఆలస్యం చేయకుండా దానికి బెల్లాన్ని తినిపించండి. వినాయక చవితి రోజున గోవుకు బెల్లం తినిపిస్తే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. లక్ష్మీ గణపతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. రేపు వినాయక చవితి రోజు ఇంటిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన తర్వాత గుడికి వెళ్ళండి. ప్రతి గుడిలో వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఒకవేళ మీకు దగ్గరలోనే వినాయకుడి గుడి ఉన్నా పర్వాలేదు, అక్కడికైనా సరే వెళ్ళి వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించి మీ కోరికలను చెప్పుకోండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గోవుకు బెల్లాన్ని తినిపించండి. ఒకవేళ మీరు గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో గోవు కనిపిస్తే దానికి నమస్కరించుకొని బెల్లాన్ని తినిపించి మీకు ఉన్న సమస్యలను, కోరికలను చెప్పుకోండి. ఇలా వినాయక చవితి రోజు గోవుకు బెల్లం తినిపిస్తే మీకు సకల సంపదలు వచ్చి పడతాయి. ఒకవేళ మీ ఇంటి వద్దకు గోవు వస్తే ఆ గోవుకు చక్కగా పూజలు చేయండి. పసుపు రాసి బొట్లు పెట్టండి. వీలైతే గోవుకు పువ్వుల మాలను కూడా సమర్పించండి. ఇలా గోపూజ చేసిన తర్వాత గోవుకు బెల్లం తినిపించండి. ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. గోవుకు బెల్లం తినిపిస్తూ మనసులో ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుంది. ఇక ఈ పండుగ సందర్భంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగలలో ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వినాయక చవితి రోజు ఏం చెయ్యాలి, ఎలాంటి ఆచారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే పండుగ మొదటి రోజు పూజారి మంత్రాలు పఠించి పూజలు చేస్తారు. మొదటి రోజు నిర్వహించే ఈ ఆచారంలో వినాయకుడికి 16 రకాల నైవేద్యాలు సమర్పించాలి. గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది పగలకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి పూజకు వినాయకుడు కూర్చున్న విగ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా కుడివైపునకు తొండం వంగి ఉన్న గణపతి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. అటువంటి వినాయక విగ్రహం సంతోషాన్ని, అదృష్టాన్ని అందిస్తూ అన్ని కోరికలను నెరవేరుస్తుందని విశ్వాసం. వాస్తు ప్రకారంగా కూడా ఇంటికి గణేశుడు విగ్రహాన్ని తీసుకువచ్చిన తర్వాత ఉత్తరం దిశ వైపు ప్రతిష్ఠించాలి. ఈ దిశను లక్ష్మీదేవి మరియు శివుడికి అంకితం చేసినట్లుగా చెప్తూ ఉంటారు. లక్ష్మీ మరియు శివుడు ఈ దిశలో నివసిస్తున్నారని ఇది సూచిస్తుంది. గణేశుడు ముఖాన్ని ఈ దిశలో ఉంచితే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయక చవితి పండుగ నాడు వినాయకుడిని ప్రతిష్ఠించాలి అనుకునేవారు ఈ వాస్తు నియమాలను కూడా ఖచ్చితంగా పాటించినట్లయితే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయని, గణేశుడి పూర్తి ఆశీర్వాదము వాళ్లకు ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. గణపతి పూజను నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి చేయకూడదు. ఐశ్వర్యము, అనుగ్రహము పొందడానికి వినాయకుడి పూజకు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజించాలి. గణేష్ ఆరాధనలో అతనికి ఇష్టమైన వస్తువులను మాత్రమే సమర్పించాలి. గణేష్ చతుర్థి పూజ, ఉపవాసం స్వచ్ఛమైన శరీరము, మనస్సుతో చేయాలి. పవిత్రమైనటువంటి రోజున ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన కలగనీయవద్దు. అబద్ధం చెప్పకండి. వినాయక చవితి రోజున కోపంతో లేదా దూషించే మాటలు మాట్లాడవద్దు. గణేష్ చతుర్థి ఉపవాసం చేసే సాధకులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉపవాసం రోజున శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. గణపతికి ఉపవాసం ఉంటే వ్యక్తి సాత్విక పండ్లను మాత్రమే తినాలి. గణేష్ చతుర్థి రోజున ఎలుకను వేధించకూడదు లేదా చంపకూడదు. మరి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు ఈ విధి విధానాలను పాటించండి. అలాగే గోవు కనిపిస్తే బెల్లాన్ని తినిపించి సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి. ఆనందంగా ఈ వినాయక చవితి జరుపుకోండి. సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు,
ఆటంకాలు లేకుండా మీ జీవితాన్ని సాఫీగా సాగిపోయేలాగా చూసుకోండి. అమెజాన్లో